హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ చాలా రియల్గా ఉంటుంది, ఎందుకంటే ఇది నా ప్రెజెంట్ లైఫ్ గురించి. మీలో చాలామంది అడుగుతున్నారు, మోనికా అసలు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇన్స్టా లేదు, వాట్సాప్ లేదు 2 ఇయర్స్ నుంచి, అసలు బతికే ఉన్నావా అని చాలామంది అడుగుతున్నారు. ఐఎమ్ సూపర్ గుడ్, నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఎంటెక్ కూడా జాయిన్ అయ్యాను. ఇది ఈజీ కాంబినేషన్ కాదు, కానీ ఇదే నా లైఫ్ ఇప్పుడు. ఎంటెక్ జాయిన్ అయిపోయా, ఫ్రీ సీట్ వచ్చింది. ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ విఎల్ఎస్ఐ బ్రాంచ్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ డెసిషన్ సడన్గా కాదు, దాని వెనకాల ఒక లాంగ్ థాట్ ప్రాసెస్ ఉంది. బీటెక్ అయ్యాక కన్ఫ్యూజన్ నార్మలే. జాబా, హయ్యర్ స్టడీసా, ఫ్యూచర్ ఏంటి అని చాలా థింక్ చేసేదాన్ని. చాలామంది చెప్పారు బీటెక్ చాలు, జాబ్ చేసుకో అని. నిజం చెప్పాలంటే నాకు కూడా క్లారిటీ లేదు అప్పుడు. తర్వాత జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. ఆ టైంలో అమ్మ రోల్ చాలా ఇంపార్టెంట్. అమ్మ ఒకటే చెప్పింది, బీటెక్తో ఆపేయొద్దురా, ఎంటెక్ కూడా చదువు అని. అప్పుడే ఎంటెక్ కూడా చదవాలి అనిపించింది, కానీ ఫ్రీ సీట్ రాలేదు. ఎంటెక్కి అప్లై చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా లోగా ఉండేది. ఫ్రీ సీట్ వస్తుందని అనుకోలేదు, కానీ రిజల్ట్ వచ్చినప్పుడు ఫ్రీ సీట్ వచ్చింది. అప్పుడు రిలీఫ్ అనిపించింది, ఫైనాన్షియల్ ప్రెషర్ తగ్గింది. అమ్మ అనేది మనీ పే చేసైనా చదువు మేనేజ్మెంట్లో అని. నేను ఫ్రీ సీట్ తెచ్చుకొని చదువుకుంటా అమ్మా అని అనేదాన్ని. ఫైనలీ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇప్పుడు ఫ్రీ సీట్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నా. నెక్స్ట్ బ్రాంచ్ చూస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎంబెడెడ్ అండ్ విఎల్ఎస్ఐ అంటే టెక్నికల్ డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈజీ పాత్ కాదు అని తెలుసు, అయినా కూడా ఫ్యూచర్ స్కోప్ ఉంటుందని నమ్మకం చాలా ఉంది నాకు. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ ఎంటెక్ రియాలిటీ చాలా డిఫరెంట్. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్, మీటింగ్స్ అని చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ ల్యాబ్స్ అండ్ రికార్డ్స్. కొన్ని రోజులు ఫుల్ టైర్డ్, కొన్ని రోజులు మోటివేషన్ జీరో. మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, అసైన్మెంట్స్ అన్నీ ఒకేసారి వస్తాయి. టైం సరిపోదు అనిపిస్తుంది. స్ట్రెస్ నార్మల్గా ఫీల్ అవుతాం. ఈ ఫేజ్లో నేను ఒకటి నేర్చుకుంటున్నా, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ మిత్. కొన్ని డేస్ వర్క్ డామినేట్ చేస్తుంది, కొన్ని డేస్ స్టడీస్ డామినేట్ చేస్తాయి. కానీ డైలీ స్మాల్ ప్రోగ్రెస్ చేస్తే చాలు, అదే ఇంపార్టెంట్. మనం స్టార్ట్ చేసినప్పుడే క్లారిటీ స్లోగా వస్తుంది. ఈ వ్లాగ్ సక్సెస్ గురించి కాదు, ఇది ఒక రియల్ లైఫ్ ఫేస్ గురించి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ, ఎంటెక్ చదువుతూ, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తున్న ఫేస్. ఈ జర్నీ మొత్తంలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ నా అమ్మ చెప్పింది ఒక్క లైన్, చదువు ఎప్పుడు వృధా పోదురా అని. ఆ మాట కోసం ఈ స్ట్రగుల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఈ జర్నీ మొత్తం మీతో షేర్ చేస్తా. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. రియల్గా, హానెస్ట్గా, వితౌట్ ఫిల్టర్ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. మీ లైఫ్లో కూడా ఇలా డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేయండి. మీరు కూడా ఈ జర్నీలో ఉంటే యు ఆర్ నాట్ ఎలోన్, ఐఎమ్ విత్ యూ. ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా, కానీ ఈ జర్నీ ఇక్కడితో ఎండ్ అవ్వదు. నేను పర్ఫెక్ట్ కాదు, నా సిచ్యువేషన్ కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ ట్రై చేస్తున్నా వర్క్ని, స్టడీస్ని, లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి. ఈ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి కూడా మీతో షేర్ చేస్తా. రియల్ లైఫ్, రియల్ స్ట్రగుల్స్. నెక్స్ట్ వ్లాగ్లో నేను మా కాలేజ్ని చూపిస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.